నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. అమెరికాలో నివసిస్తున్న అక్రమ వలసదారులను దేశం నుంచి సాగనంపేందుకు ఒకవైపు ఉక్కుపాదం మోపుతున్న ట్రంప్ ప్రభుత్వం, మరోవైపు వారికి ఒక భారీ ఎగ్జిట్ బోనస్ ను ప్రకటించింది. సాధారణంగా అక్రమ వలసదారుల పట్ల కఠినంగా వ్యవహరించే ట్రంప్ ఈసారి వాళ్లను సురక్షితంగా, స్వచ్ఛందంగా తమ దేశాలకు పంపేందుకు ఒక సరికొత్త పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకం పేరు ప్రాజెక్ట్ హోమ్ కమింగ్. అమెరికాలో ఎటువంటి అధికారిక పత్రాలు లేకుండా చట్టవిరుద్ధంగా నివసిస్తున్న వలసదారులను వెతికి పట్టుకుని బలవంతంగా వారి సొంత దేశాలకు పంపించే విధానానికి బదులుగా వారంతట వారే స్వచ్ఛందంగా వెళ్లిపోయేందుకే ట్రంప్ ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. దీనితో ఈ పథకం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో సరైన అనుమతి పత్రాలు లేకుండా నివసిస్తున్న వారి కోసం ప్రభుత్వం సొంత కూటికి పయనం అనే ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద స్వచ్ఛందంగా అమెరికాను విడిచిపెట్టి తమ సొంత దేశాలకు తిరిగి వెళ్లాలనుకునే వలసదారులకు ప్రభుత్వం ఎన్నో అట్రాక్టివ్ ఆఫర్స్ ప్రకటిస్తోంది. ముందుగా వారు తమ దేశాలకు వెళ్లేందుకు అవసరమైన విమాన ప్రయాణ ఖర్చులన్నిటినీ ప్రభుత్వమే భరిస్తోంది. ఉచిత ప్రయాణంతో పాటు సొంత ప్రాంతాలకు వెళ్లిన తర్వాత వారు స్థిరపడటానికి వీలు ప్రతి ఒక్కరికి సుమారుగా $2,600 నగదును ప్రోత్సాహంగా అందిస్తారు. మన దేశ కరెన్సీలో దీని విలువ దాదాపు $2,40,000 వరకు ఉంటుంది. అక్రమ వలసదారులకు ఇదొక సువర్ణ అవకాశం అని చెప్పవచ్చు. ఒక అక్రమ వలసదారుణ్ణి బలవంతంగా అరెస్టు చేసి నిర్బంధ కేంద్రంలో ఉంచి కోర్టు ప్రక్రియలు ముగించి దేశం నుంచి బహిష్కరించాలంటే అమెరికా ప్రభుత్వానికి ఒక్కో వ్యక్తిపై సుమారుగా $18,245 ఖర్చు అవుతోంది. అదే వారు స్వచ్ఛందంగా ఈ ప్యాకేజీని వినియోగించుకుని వెళ్లిపోతే విమాన ఖర్చులు బోనస్ తో కలిపి కేవలం $5,100 మాత్రమే ఖర్చు అవుతోంది. దీని ద్వారా పన్ను చెల్లింపుదారుల డబ్బు భారీగా ఆదా అవడంతో పాటు ఎలాంటి చట్టపరమైన గొడవలు లేకుండా వలసదారులను పంపించేయవచ్చు అన్నది ట్రంప్ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. ఈ పథకం కోసం అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం CBP హోమ్ అనే మొబైల్ యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. వలసదారులు ఈ యాప్ లో తమ వివరాలను నమోదు చేసుకుని స్వదేశానికి వెళ్లాలని ఆసక్తిని తెలపాలి. ఒకసారి రిజిస్టర్ చేసుకుని అధికారుల ఆమోదం పొందాక వారి పేర్లను ఇమిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళ బలవంతపు అరెస్టుల ప్రాధాన్యత జాబితా నుంచి తాత్కాలికంగా పక్కన పెడతారు. అంటే వారి పోలీసుల అరెస్టులు, జైలు శిక్షల భయం లేకుండా స్వేచ్ఛగా, గౌరవప్రదంగా దేశం విడిచి వెళ్లిపోవచ్చు. అంతేకాకుండా గతంలో దేశం విడిచి వెళ్లినందుకు పడిన జరిమానాల నుంచి కూడా వీరికి పూర్తి మినహాయింపు లభిస్తోంది. ఈ సెల్ఫ్ డిపోర్టేషన్ ఆఫర్ ను ప్రమోట్ చేయడానికి అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం తమ సోషల్ మీడియా ఖాతాలో ఏకంగా తాజ్ మహల్ ఫోటోను ఉపయోగించింది. అమెరికాలో సరైన పత్రాలు లేకుండా నివసిస్తున్న లక్షలాది మంది భారతీయులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, ఒక కొత్త జీవితాన్ని తమ సొంత దేశంలో గౌరవప్రదంగా ప్రారంభించుకోవచ్చని DHS సూచించింది. ఇలా నమోదు చేసుకున్న వారి పట్ల అధికారులు చాలా సాఫ్ట్ గా వ్యవహరిస్తారు. వారిని నిర్బంధించడం కానీ, కారాగారాలకు తరలించడం లాంటి చర్యలు కానీ ఏమీ ఉండవు. అలాగే వారి భవిష్యత్తుకు ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా, ఎటువంటి నేర చరిత్ర నమోదు కాకుండా చాలా సురక్షితమైన వాతావరణంలో పూర్తి గౌరవంతో వారిని సాగనంపుతారు. అయితే ఇంతటి చక్కటి అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తున్నప్పటికీ దీనిని నిర్లక్ష్యం చేసి ఇంకా అక్రమ మార్గాల్లోనే అమెరికాలో ఉండిపోవాలని ప్రయత్నిస్తే మాత్రం పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. దేశవ్యాప్తంగా ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తామని, ఆ సమయంలో ఎవరైనా సరైన పత్రాలు లేకుండా పట్టుబడితే వారిని తక్షణమే అదుపులోనికి తీసుకుని కారాగారానికి తరలిస్తామని స్పష్టం చేస్తున్నారు. అంతేకాకుండా వారిపై కఠిన చట్టాల కింద కేసులు నమోదు చేసి భవిష్యత్తులో ఎప్పటికీ అమెరికా గడ్డపై అడుగు పెట్టకుండా శాశ్వత బహిష్కరణ వేటు వేస్తామని తేల్చి చెప్పారు.